శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మన విశ్లేషణలో హోమియోపతి వైద్య విధానానికి ప్రాణాధారమైన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే మెటీరియా మెడికా. అసలు దీన్ని వాస్తవానికి ఎలా చదవాలి, క్లినికల్ విధానంలో దీని లోతైన అర్థాన్ని ఎలా పట్టుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది, సో పూర్తిగా వినండి. ఈ విద్యా ప్రయాణంలో మన ముందున్న ఎజెండా ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మెటీరియా మెడికా పరిచయం, ఆ తరువాత ఔషధ లక్షణాలను చదివే పద్ధతులు, దీన్ని క్లినికల్గా ఎలా అప్లై చేయాలి, ఏ పుస్తకాలు ఎంచుకోవాలి, మరియు రోజూ చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్దాం. మెటీరియా మెడికా పరిచయం. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత విశ్లేషణలో మనం రెపటోరీ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడొక గోల్డెన్ రూల్ ఉందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రెపటోరీ కేవలం ఈ మందులు ఉండొచ్చు అని మాత్రమే సూచిస్తుంది. కానీ అంతిమంగా మనమివ్వబోయే ప్రిస్క్రిప్షన్ కరెక్టా కాదా అని ఫైనల్గా ధృవీకరించేది మాత్రం మెటీరియా మెడికా మాత్రమే. అది లేకుండా ముందడుగు వేయలేం. చాలామందేమనుకుంటారంటే ఇది కేవలం జబ్బుల పేర్లు, దానికి వాడే మందుల లిస్ట్ అనుకుంటారు. అస్సలు కాదు. ఇది డ్రగ్ ప్రూవింగ్స్ ద్వారా ప్రాక్టికల్గా సేకరించిన ఒక సజీవమైన వ్యక్తిత్వ చిత్రం. అంటే అదొక డైనమిక్ లైవ్ పిక్చర్ లాంటిదన్నమాట. రోగి యొక్క సంపూర్ణ చిత్రాన్ని ఇది మన కళ్ల ముందుంచుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన పాయింట్ ఉంది. ఆర్గనాన్ గురించి చదివే ఉంటారు. అందులో ముఖ్యంగా అపారిజమ్స్ 3, 6, 7 అలాగే 153. ప్రతి రోగికి ఒక ప్రత్యేకమైన ఇండివిజువాలిటీ ఉంటుందని డాక్టర్ హానిమన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏవైతే విశిష్టమైన, అసాధారణమైన లక్షణాలు ఉంటాయో అవే మనల్ని కరెక్ట్ మందు వైపుకి నడిపిస్తాయి. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. ఈ ఔషధ లక్షణాలను అసలు ఎలా స్టడీ చేయాలి, ఏది సరైన పద్ధతి? ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? జబ్బు పేరుని బట్టి మందిచ్చేయడం. అంటే తలనొప్పి రాగానే బెల్లుడోన ఇచ్చేద్దాం, జలుబు చేయగానే ఎకోనేట్ ఇచ్చేద్దాం అని అనుకుంటారు. కానీ అది వర్కౌట్ అవ్వదు. కేవలం ఒక కీనోట్ లక్షణాన్ని పట్టుకుని మందు ఎంపిక చేస్తే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. వ్యాధి పేరు కాదు ముఖ్యం, ఆ రోగి యొక్క వ్యక్తిత్వం ముఖ్యం. మరి ఒక మందును చదివే కరెక్ట్ పద్ధతి ఏంటి? దానికొక ఆర్డర్ ఉందండి. ఎప్పుడైనా సరే జనరల్స్ నుండి పర్టిక్యులర్స్ వైపుగా మాత్రమే వెళ్ళాలి. ముందుగా మైండ్, ఆ తర్వాత జనరల్స్, థర్మల్స్, వాళ్ల కోరికలు, నిద్ర, మొడాలిటీస్, అప్పుడు చివరగా పర్టిక్యులర్స్. ఈ క్రమాన్ని గనక ఫాలో అయితే కేసు మీ చేతుల్నుంచి ఎక్కడికి పోదు. మీకు తెలుసా, మనుషులకి పర్సనాలిటీ ఉన్నట్టే ప్రతి మందికి ఒక ప్రత్యేకమైన ప్రవర్తన, సున్నితత్వం, వేగం, అలాగే ఎమోషనల్ ప్యాటర్న్ ఉంటాయి. దీన్నే మనం రెమెడీ పర్సనాలిటీ అంటాం. ఉదాహరణకు నక్స్వామిక కోపం, పల్సటిల్లా ఏడ్పు, సల్ఫర్, బ్రయోనియా ఇలాంటి మందుల క్లినికల్ చిత్రాలను గమనిస్తే వాటి మధ్య ఉన్న క్యారెక్టర్స్ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మందును కూడా ఒక మనిషిలాగా ఫీలవ్వాలి మనం. చాలాసార్లు ఒకే ఒక లక్షణం చూసి మందిస్తూ ఉంటాం. దాన్ని కీనోట్ అంటాం. కానీ ఒక కేసును పూర్తిగా నయం చేయాలంటే అది సరిపోదు. ఆ పేషెంట్ యొక్క టోటాలిటీ, అంటే సంపూర్ణ చిత్రం కావాలి. కీనోట్ అనేది గుంపులో ఒక మనిషిని గుర్తుపట్టడానికి మాత్రమే సాయపడుతుంది. కానీ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టోటాలిటీనే ముఖ్యం. మెటీరియా మెడికా చదివేటప్పుడు పోలికలు అంటే కంపారిజన్ చేయడం ఒక ఆర్ట్ అండి. బ్రయోనియా, రస్టాక్స్ రెండు వేర్వేరు మందులే అయినా వాటి మధ్య సన్నని గీత ఉంటుంది. అలాగే పల్సటిల్లాకి, సెపియాకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఈ పోలికల్ని, వాటి వ్యత్యాసాల్ని స్పష్టంగా గుర్తించినప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. ఇక మూడవ విభాగం క్లినికల్ అప్లికేషన్. అంటే మనం థియరీగా చదివింది నిజంగా ప్రాక్టీస్లో ఎలా వాడాలి? మనం క్లినిక్లో ఉన్నప్పుడు ఈ వర్క్ఫ్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కేస్ తీసుకుంటాం, ఆ లక్షణాలతో రూబ్రిక్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. వాటిని బట్టి కొన్ని మందులకి షార్ట్ లిస్ట్ చేస్తాం. చివరగా ఆ వచ్చిన మందులని మెటీరియా మెడికాతో క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తాం. చూసారా, రెపటరీ దారి చూపిస్తే మెటీరియా మెడికా మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం, అక్యూట్ కేసుల్లో, క్రానిక్ కేసుల్లో మందును ఎంచుకునే విధానం పూర్తిగా మారిపోతోంది. అక్యూట్ కేసుల్లో ఆ క్షణానికున్న లక్షణాలను బట్టి వెంటనే రిలీఫ్ ఇచ్చే మందు కావాలి.
అదే క్రానిక్ కేసుల్లో అయితే వాళ్ల మియాజ్మాటిక్ బ్యాక్గ్రౌండ్ను కూడా లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక పేషెంట్ మన దగ్గరికి దీర్ఘకాలం ట్రీట్మెంట్కొస్తున్నప్పుడు మందుల మధ్య రిలేషన్స్ తెలియకపోతే చాలా కష్టం. ఒక మందు తర్వాత ఏది కాంప్లిమెంటరీగా ఇవ్వాలి, ఏది ఫాలోవెల్ అవుతుంది, పొరపాటు జరిగితే యాంటీడోట్ ఎలా చేయాలి, ఇవన్నీ ఒక ప్రాక్టీషనర్కి టిప్స్ మీద ఉండాలి. అలాగే 4వ విభాగం, అసలు సరైన పుస్తకాలను ఎలా ఎంచుకోవాలి. ఇది చాలా మందికి పెద్ద బ్రెయిన్ టెన్షన్. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే స్టూడెంట్స్కి మార్కెట్లో ఉన్న బోరిక్, కెంట్, ఫ్యాటక్, క్లార్క్ ఇలా ఇన్ని పుస్తకాలు చూస్తే గందరగోళం వస్తుంది. ఎవ్వరిదైనా అదే ఫీలింగండి. కాని ఇక్కడ లాజిక్ ఉంది. పర్వతాన్ని ఏ వైపు నుంచి చూసినా పర్వతమే కదా. అలాగే ఈ పుస్తకాలన్నీ కూడా ఒకే సత్యం యొక్క విభిన్న కోణాలను మనకు చూపిస్తాయి. అంతే. సో చదవడానికి ఒక సింపుల్ సీక్వెన్స్ పెట్టుకుందాం. మొదటి దశలో బోరిక్ లేదా ఫాటక్ లాంటివి చదవండి, బేసిక్ ఐడియా వస్తుంది. రెండో దశలో కెంట్, నాష్ లాంటివి చదివితే డెప్త్ అర్థమవుతుంది. ఆ తర్వాత మూడో దశలో హెరింగ్ లేదా క్లార్క్కి వెళ్ళొచ్చు. అంతేగాని అన్ని పుస్తకాలు ఒకేసారి ముందు వేసుకుని బట్టి కొడితే ఎక్కడా ఏమీ గుర్తుండదు. ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ఉదాహరణకు నక్స్ వోమికా మందునే తీసుకోండి. బోరిక్ చాలా షార్ట్గా చెప్తారు, కెంటేమో ఆ మనిషి పర్సనాలిటీ మీద ఫోకస్ చేస్తారు, నాష్ కీనోట్స్ గురించి చెప్తారు. విధానాలు వేరు కావచ్చు, కాని ఆ మందు యొక్క ఎసెన్స్, ఆ ఆత్మ మాత్రం ఒక్కటే ఉంటుంది. దీన్ని మీరు పట్టుకోవాలి. ఇక చివరిగా 5వ విభాగం, దైనందిన పఠనం. రోజూ ఎలా చదవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నిజంగా సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజూ చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఊరికే చదవడం కాదు, మందుల మధ్య నిరంతరం పోలిక చూసుకోవాలి, క్లినికల్గా రివిజన్ చేసుకోవాలి. వీటన్నిటికీ మించి పేషెంట్లను చాలా షార్ప్గా అబ్జర్వ్ చేయాలి. ప్రాక్టికల్ అనుభవానికి మించిన గురువు లేడండి. నేనిక్కడ మీకు ఒక సీరియస్ వార్నింగ్ ఇద్దామనుకుంటున్నాను. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లొచ్చాయి కదా అని కేవలం దానిమీదే ఆధారపడి ఒక రూబ్రిక్ మెషీన్లా మాత్రం దయచేసి మారిపోకండి. ఒక నిజమైన వైద్యుడు ఎప్పుడూ తన స్వంత కళ్లతో రోగిని అబ్జర్వ్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు. సాఫ్ట్వేర్ అనేది ఒక టూల్ మాత్రమే, మీ బ్రెయిన్ కంటే గొప్పది కాదు. సో ఈరోజు మనం నేర్చుకున్నదంతా సింపుల్గా చెప్పాలంటే, మెటీరియా మెడికా అనేది ప్రాణమున్న ఒక బొమ్మలాంటిది. ఇందులో రోగి యొక్క ఇండివిజువాలిటీ అనేది హార్ట్ అయితే, లక్షణాల టోటాలిటీ అనేది చాలా కీలకం. వీటికి తోడుగా రెపర్టరీని వాడుకుంటూ మన థింకింగ్ని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మనం ఎన్ని బుక్స్ చదివినా సరే ప్రాక్టికల్గా క్లినిక్లో కేసులు ఎంత ఈజీగా అపార్థం చేసుకోబడతాయో ఆలోచించండి. మందుల మీద సరైన గ్రిప్ లేకపోతే చాలా తప్పులు జరుగుతాయి. అందుకే మన తదుపరి విశ్లేషణలో బిగినర్స్ కేసులు తీసుకునేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటి అనే ఆసక్తికరమైన అంశం మీద మాట్లాడుకుందాం. జై శ్రీకృష్ణ వాసుదేవ.